మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి స్వాగతం. ముందుగా అందరికీ శుభోదయం. స్వాగతిస్తున్నాం. మహిళలపై నిత్యం జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు అఘాయిత్యానికి గురవుతున్న బాధపడుతున్న కిషోర బాలికలు మరియు మహిళలకు వారి వ్యక్తిగత జీవితానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సకల పరిష్కారం అందించి వారికి తగు భద్రత, రక్షణ కల్పించే దిశగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టుచు గ్రామ, పోలీస్ స్టేషన్, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో వెనువెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని, జిల్లాలలో సతీషి కేంద్రాలు ఏర్పాటుపై గౌరవ కలెక్టర్ గారు శ్రీకారం చుడుతూ అట్టి కేంద్రాలపై నేటి ఈ అవగాహన కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుంది. నేటి ఈ అవగాహన కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథిగా అయిన గౌరవ కలెక్టర్ గారిని అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి. గురించి ఒక 2 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తున్నాను. వారి గురించి ఫెమినిస్ట్ భూమిక గారు చాలా ఫేమస్. సత్యవతి మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా కొండవీటి సత్యవతి గారిని పరిచయం చేయడం నేను చాలా గౌరవప్రదంగా, గర్వంగా భావిస్తున్నాను. హైదరాబాద్లో గృహహింస చట్టం వచ్చిన తర్వాత తనని ఈ కౌన్సిల్ రైతు కుటుంబంలో జన్మించారు. 1950వ సంవత్సరం ఆ కాలంలోనే తను మహిళగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. 10 కిలోమీటర్లు రోజు నడిచి స్కూల్కి వెళ్ళేవారు. పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొంది తహసీల్దార్గా అపాయింట్ అయ్యారు. అప్పుడే 1980లో యాక్టివ్గా ఎన్జిఓస్తో అసోసియేషన్ అయి ప్రభుత్వ మహిళల మెటర్నిటీ అరికట్టడానికి పాటుపడ్డారు. గృహహింస చట్టం రావడానికి తన వంతు పాత్ర కృషి చేశారు. 1993 భూమిక స్త్రీవాద పత్రిక ప్రారంభించి తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2006లో ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లో 5 సపోర్ట్ సెంటర్లు ప్రారంభించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరంగల్, కరీంనగర్లో కూడా ప్రారంభించారు. మేడం ఇక్కడ నిజామాబాద్ జిల్లా కూడా మీ సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు. దానిలో బెస్ట్ ఉమెన్ జర్నలిస్ట్ అవార్డ్, బెస్ట్ ఉమెన్ ఎడిటర్గా 5 సార్లు అవార్డు తీసుకున్నారు. నేషనల్ అవార్డ్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ మీడియా ఫర్ భూమిక. మహిళలపై అరాచకాలు లేని సమాజం చూడాలనేదే
మార్నింగ్ జిల్లా అంటే ఎన్ని రోజులు చాలా చోట్ల కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ చోట్ల పనిచేస్తుందని నిజామాబాద్లో చేయలేదు. తప్పనిసరిగా ఈ రోజు నుంచి భూమిక నిజామాబాద్ ప్రతి సిటీస్తో కలిసి పనిచేస్తుంది. చేస్తున్న పనులన్నింటినీ కూడా నిజామాబాద్ విస్తరిస్తాము. భూమిక హెల్ప్ లైన్ 24 hours నడుస్తుంది. చాలా మంది ఉన్నాము, ఒక 25 members ఉన్నాము. మా స్ట్రెంత్ కౌన్సిలింగ్, చాలా చోట్ల కౌన్సిలింగ్ చేయడము, కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకురావాలి. కుటుంబాల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవల్ని సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాము. మేజర్గా మేము పనిచేసే డిపార్ట్మెంట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చాలా దగ్గరగా పనిచేస్తాం. వాళ్ళు ఎందుకంటే స్త్రీలకు సంబంధించిన అన్ని అంశాలని సపోర్ట్ సిస్టమ్స్ పెట్టడం కానీ, వాళ్ళకి అందుబాటులో ఉండడం కానీ, ఆ 10 yearsలో కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పటివరకు కూడా ఆ యాక్ట్తో కలిసి పనిచేస్తున్నాము. అట్లానే నీరజతో కూడా పరిచయం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా దగ్గరగా, అంటే మొదట్లో నాకు ఇష్టం ఉండేది కాదు, నిజం చెప్పాలి, ఒప్పుకోలేను. పోలీసులతో కలిసి పనిచేయకూడదు, పోలీసులతోటి ఏంటి పనిచేస్తుందనే ఒక దృక్పథం నుంచి దాదాపు ఒక 20 yearsగా పోలీసులతో చాలా అతి దగ్గరగా పనిచేస్తున్నాం. విమెన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్, ఈమెకి ఏం చేస్తే ఆమె అందరి నుంచి బయటపడుతుంది, ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి అనే యాటిట్యూడ్తోనే పనిచేయగలిగినప్పుడు మాత్రమే ఆమెకు మనం సహాయం చేయగలుగుతాం. మా అప్రోచ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక 1 yearగా మేము చెంచల్గూడ విమెన్ పోలీస్ స్టేషన్, విమెన్ ప్రిజన్ లోపల పనిచేస్తున్నాం. బహుశా దేశంలో ఎక్కడా లేదు ఇది. ఇన్సైడ్ ప్రిజన్ మాకు ఒక సెల్ ఇచ్చారు. మేము కూడా రోజు జైల్లోనే ఉంటాం. మా సాబ్ చాలా సమస్యలతో వస్తారు, ఫ్యామిలీ నుంచి విడిపోయేస్తారు, పిల్లల నుంచి విడిపోయేస్తారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనేది చాలా కాలంగా నేను అనుకుంటున్న. నేను విజిటర్ని జైలుకి, ఆ క్రమం నుంచి సెంటర్ పెట్టడానికి అవకాశం దొరికింది లాస్ట్ ఇయర్ నుంచి. వాళ్ళ పిల్లలతో పనిచేస్తాం. ఒక విమెన్ని సడన్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పిల్లలు రోడ్డు మీద ఉంటారు. పోలీసులు ఎక్కడ పెట్టారో తెలియదు, పిల్లలు ఏమారో తెలియదు. కొన్ని కేసుల్లో హస్బెండ్ మర్డర్ జరిగినప్పుడు హస్బెండ్ చనిపోయింటాడు, ఈమె జైల్లో మనకి అన్నీ ఉన్నాయి. ఏది లేదు, ఏది కావాలని మనం కోరామో అన్ని చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చి 10 years అయింది, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఉంది, పోక్సో యాక్ట్ వచ్చింది, చిల్డ్రన్ మీద సెక్షువల్ అబ్యూస్ ప్రివెన్షన్, యాసిడ్ అటాక్స్, పీసీపీఎన్డీటీ యాక్ట్, అన్ని చట్టాలు ఉన్నాయి. ఎందుకని ఇంప్లిమెంట్ కావటం లేదు? సిస్టమ్స్ ఉన్నాయి, దానికి ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ డెవలప్ అయినాయి. కానీ ఎందుకని విమెన్ మీద ఈరోజు మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ రికార్డ్స్ తీసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. 10 years అయ్యి చట్టం వచ్చి 10 years అయిన తర్వాత డికేడల్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైంలో వైలెన్స్ ఎందుకు పెరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు పెరుగుతుంది అంటే చట్టం ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడం వల్లనే డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతుంది. సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ యాక్ట్ వచ్చి దాదాపు 2013. ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ లేవు. ఎందుకు పెట్టాలి కదా, యాక్ట్ వచ్చింది. విశాఖ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు దే ఆర్ గైడ్ లైన్స్, పట్టించుకోకపోయినా పర్వాలా. కానీ నౌ ఇట్స్ ఏ యాక్ట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. కంపల్సరీగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పెట్టాలి. ఎవరు పెట్టలేదు. పెట్టినా కానీ అది ఊరికే నామకే వస్తే పెడుతున్నారు. నో యాక్టివిటీస్, నో వర్క్షాప్స్, నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్. దీనివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అంటే చట్టాలు ఉన్నాయన్న అవగాహన లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. స్త్రీలు కాదు, పురుషులుగా అందరూ ఉన్నారు. గ్రామాల్లో ఇంకా చాలా మంచి స్థాయిలో అవేర్నెస్ వస్తుంది. కానీ అర్బన్లో మీరు సెక్రటేరియట్ లాంటి ప్లేసెస్కి వెళ్తే కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఎవరికి తెలియదు. ఎవరండి ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే? ఇవిడి ఎవరు ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు కదండి. ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే ఎవరు? మీ పీడీఏ కదా, మీ పీడీఏ కదా. దిస్ ఈజ్ ద లెవెల్. ఇది ప్రాబ్లం అవుతుంది. అంటే మన దగ్గర ఫుల్ ఎక్విప్మెంట్ లేకుండా మనం మాట్లాడితే ఎవరికి ఏం హెల్ప్ చేయలేము. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి? ఉమెన్ పోలీస్ స్టేషన్లో మొన్న సరూర్నగర్ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు చాలామంది విమెన్ ఉన్నారు. ఎవరండి వీళ్ళందరూ, ఏం సమస్యలతో వస్తారని అడిగినప్పుడు అందరూ 498 చేయండి అన్నారు. వాట్ ఈస్ దిస్?
అందరూ 498 పెట్టమని ఎవరు రారు. దెర్ ఇస్ ఎ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, దెర్ ఇస్ ఎ సివిల్ యాక్ట్. సివిల్ యాక్ట్లోంచి మనకు కావాల్సిన రిలీఫ్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, చైల్డ్ కస్టడీ తీసుకోవచ్చు, ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, ఫస్ట్ టైం రైట్ టు రెసిడెన్స్ అది కూడా ఉంది. అవి చెప్పకుండా మీరు 498 కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేస్తే ఏంటి లాభం? ఇట్ ఇస్ నో యూజ్. వాడు అరెస్ట్ అవుతాడు, రేపు బెయిల్ మీద బయటకు వస్తాడు. ఆ కేసు పెట్టిన విమెన్కి ఏమీ రిలీఫ్ లేదు. చాలామంది పోలీస్ స్టేషన్లో పోలీసులకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి కానీ, ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ, టీవీ సిస్టమ్స్ కానీ, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ గురించి కానీ నో అవేర్నెస్. చాలా బాధ అనిపిస్తుంది నాకు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అందరూ మీరు 498 పెట్టద్దు బాబు అని మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. 498 ఈజ్ ఎ క్రిమినల్ యాక్ట్. చాలా సీరియస్ వైలెన్స్ ఉండి చాలా కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టగలిగిన యాక్ట్ అది. కానీ ప్రతి చిన్నదానికి 498 పెట్టడము, అది దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోవడము, దానిలో ఎట్లాంటి కన్విక్షన్ లేదు. 498లో ఎలాంటి కన్విక్షన్ లేదు. చాలా కాలమైంది అది వచ్చి. అందుకని దయచేసి సోషల్ యాక్షన్ కమిటీలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎక్కడైనా డిపార్ట్మెంట్స్లో కానీ ఫస్ట్ విమెన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి చెప్పడం. చాలా మంచి యాక్ట్ అది. చాలా మీరు అందరూ చదివారో తెలియదు నాకు. పేజ్ 1 నుంచి పేజ్ లాస్ట్ వరకు చదివితే చాలా అద్భుతంగా డ్రాఫ్ట్ చేసిన చట్టం అది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా రైట్ టు రెసిడెన్స్ అనేది ఏ చట్టం ఇవ్వాలి స్త్రీలకి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇచ్చింది. ఆ ఇంట్లో అమ్మాయి రావాల్సిన అవసరం లేదు బయటికి. ఆ ఇంట్లో ఉండి అక్కడి నుంచే ఫైట్ చేయొచ్చు. షీ కెన్ ఫైట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఆమెకు రైట్ ఉంది ఆ ఇంట్లోంచి ఫైట్ చేయడానికి. కానీ అది మనం చెప్పాం. ఆమె రాగానే ఏది తీసుకెళ్ళి హోమ్లో పడేస్తాము, లేదంటే మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తాం. అట్లా కాదు చెప్పాల్సింది. ఆమెకు తోడుగా ఉండి నీకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది. ఇటు ప్రొటెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ నుంచి కానీ, పోలీస్ కానీ ఆమెకు సపోర్ట్గా ఉండి మేము చూసుకుంటాం, నువ్వు నీ ఇంట్లోనే ఉండు అని చెప్పగలిగినంత సెన్సిటివిటీ పెంచుకోవాల్సిన అవసరం ఈరోజు. జెండర్ సెన్సిటివిటీ మేము ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మనకి టైం ఎంత గవర్నమెంట్ కానీ అక్కడ అపాయింట్ చేసిన కౌన్సిలర్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఫస్ట్ టైం అసలు వాళ్ళు కలిసింది లేదు. మొదటిసారి భూమిక ఇనిషియేటివ్ తీసుకుని కౌన్సిలర్లు అందరినీ పిలిపించి అన్డివైడెడ్ ఆంధ్రాలో మొత్తం అన్ని జిల్లాల నుంచి కౌన్సిలర్ని పిలిపించి మీ డ్యూటీ ఇది, యాక్ట్ ఇది, కౌన్సిలింగ్ ఇలా చేయాలి, కౌన్సిలింగ్ స్కిల్స్ అంటే ఇవి అని దాదాపు ఇప్పటికీ 3-4 ట్రైనింగ్స్ చేసాం. ఇది గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి భూమిగా ఇనిషియేటివ్ చేసుకుని వాళ్ళతోటి చేయడం. అందుకనే మా కౌన్సిలర్స్ అందరితోనూ డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇట్లా నీరుగా మీకు ఒక కేసు పంపిస్తున్నాము, లేదంటే ఇంకెవరికైనా అట్లా వాళ్ళకి కన్వర్జెన్స్ కానీ, ఆ నెట్వర్కింగ్ కానీ డెవలప్ చేసుకోవడం వల్ల ఎవరైతే మన బాధిత స్త్రీల కోసం పనిచేస్తున్నామో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో పోలీసు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు మీ స్టేషన్కి వచ్చిన విమెన్కి సరైన సమాచారం ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుందండి. మీరు వాళ్ళకి చెప్పాల్సింది, ఇప్పుడు పంపించాల్సింది 498 పెట్టడం కాదు. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉండి ఆమెకి లైఫ్ థ్రెట్ ఉంటే ఖచ్చితంగా పెట్టాలి, ఎఫ్ఐఆర్ చేయించాలి. వాళ్ళకి ఆమెకి అలాంటి ఆమె వెనక్కి వెళ్తే ఆమెకి చాలా వైలెన్స్ ఉంటుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేయాలి. కానీ ఫస్ట్ మనం వాళ్ళకి చేయాల్సింది టీవీ యాక్ట్ గురించి చెప్పడము, టీవీ ప్రొటెక్షన్ ఆఫీస్ పంపించడము. ఇప్పుడు సఖీ సెంటర్స్ పెట్టారు, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్. అవి టీవీ సెల్స్ కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి 2 సిస్టమ్స్ కూడా ఇటు క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తున్నారు, ఇటు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా డీల్ చేస్తున్నారు. అలాంటి చోటుకి పంపించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఆ సమాచారం ఇవ్వాలి. మేము మహబూబ్ నగర్లో 2 మండలాల్లో చైల్డ్ మ్యారేజెస్ పనిచేస్తాం. మద్దూర్ అండ్ దామర్గిద్ద చాలా బ్యాక్వర్డ్ మండల్. చాలా చైల్డ్ మ్యారేజ్ ఇప్పటికి కూడా 8th క్లాస్ పిల్లలందరికీ పెళ్లి చేయడానికి ప్రయత్నం. నిజామాబాద్లో చైల్డ్ మ్యారేజ్ ఆపాలి అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. దట్ ఈస్ ఎన్ యాక్ట్. అది చేయగలిగితే చాలా వరకు చైల్డ్ మ్యారేజ్ని స్టాప్ చేయగలుగుతాం. ఈరోజు ఆధార్ కార్డును కూడా ట్యాంపర్ చేసి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు. మేము ఏదన్నా ఒక చోటుకి వెళ్ళి చైల్డ్ మ్యారేజ్ ఆపితే నెక్స్ట్ డే వాళ్ళు అది ఎట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు. ఏదో సెంటర్కి వెళ్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి ఆధార్ కార్డు పట్టుకొస్తున్నారు. ఇంకా మా అమ్మాయికి 18 ఉన్నాయి, 19 ఉన్నాయి అంటున్నారు. ఆ పిల్ల చూస్తే ఇంతే ఉంటుంది.
ఇలాంటి ట్యాంపరింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ నిజామాబాద్లో కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. మహబూబ్ నగర్లో చాలా ర్యాంపెంట్గా జరుగుతుంది ఆధార్ కార్డ్ మాల్ ప్రాక్టీస్. ఇక్కడ బోనఫైడ్ తీసుకుంటారు, అక్కడ ఆధార్ కార్డ్ తీసుకుంటున్నారు. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. జెండర్ స్పృహ అంటాం. ఆ జెండర్ స్పృహ లేకపోతే అంటే విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ స్త్రీల దృష్టికోణం, విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఆలోచించలేకపోతే, ఆ సమస్యని మనం చూడలేకపోతే అది అన్నిటిలాగానే చూస్తాం. దాన్ని కూడా ఒక జడ్జి ఒక బెంచ్ మీద కూర్చుని మామూలు కేసులాగానే డొమెస్టిక్ వైలెన్స్ కేసు చూస్తే కుదరదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం 60 డేస్లో జడ్జిమెంట్ రావాలి. కానీ 6 years 10 years నుంచి పెండింగ్ ఉన్నాయి కేసులు. ఎందుకు ఉండాలండి? ఒక ఆర్డర్ ఇవ్వడానికి మీరమేషాలు లెక్కిస్తారు. ప్రొటెక్షన్ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఆర్డర్ వెంటనే ఇచ్చేయచ్చు. ఆమెకి గాయాలతో వస్తుంది, బ్లీడింగ్ వూండ్స్తో ఉంటుంది, అయినప్పటికీ కూడా జడ్జి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడానికి కట్టపాటాయిస్తాడు. ఆమెకు ఒక 500-1000 రూపాయల మెయింటెనెన్స్ వస్తే ఆ హస్బెండ్ వెళ్ళి వెంటనే హైకోర్టులో తెచ్చుకుంటాడు. అంటే అక్కడ హైకోర్టు జడ్జిలకి సెన్సిటివిటీ లేదు. ఇక్కడ జిల్లాలో పనిచేస్తున్న ఇది లేకపోవడం వల్ల ఆ స్పెషల్ లుక్ ఏదైతే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడకపోవడం, జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం వల్లనే ఉన్న ఈ చట్టాలన్నీ కూడా విఫలమవడానికి కానీ సరిగా అమలు కాకపోవడానికి ముఖ్యమైన కారణం సెన్సిటివిటీ లేకపోవడం టువర్డ్స్ విమెన్. ఈరోజు ఎట్లా తయారవుతున్నామంటే ఒక ప్యారలల్గా చట్టాలు పెరుగుతున్నాయి. విపరీతమైన చట్టాలు, రకరకాల చట్టాలు ఉన్నాయి విమెన్ ప్రొటెక్షన్కి. ఇంట్లోనూ బయట ఎక్కడైనా సరే రక్షణ ఉన్న చట్టాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ గురించి మనం అస్సలు ఆలోచించగలం. మన అమ్మలు ఎట్లా ఆలోచించారు, మన నాన్నలు ఎట్లా ఆలోచించారు, అదే ఆలోచిస్తున్నాం. సమాజం మారింది. గ్లోబలైజేషన్ తర్వాత సమాజం చాలా వేగంగా మారుతుంది. రకరకాల సమస్యలు ఉన్నాయి స్త్రీలకు ఈరోజు. ఒకప్పుడు వరకట్ల సమస్య గురించి కొన్ని సమస్యలు ఉండేవి స్త్రీలకు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ట్రాఫికింగ్ ఉంది, బాల్య వివాహాలు, సెక్షువల్ అబ్యూస్, ట్రాఫికింగ్, డొమెస్టిక్ వైలెన్స్ ఎట్ వర్క్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్, అన్ని చోట్ల ఇంతలా పెచ్చరిల్లిపోవడానికి కారణం మైండ్ సెట్ మారకపోవడం. మైండ్ సెట్ మారట్లేదు. తెలివి వస్తుంది, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి తప్ప ఆ మానసికంగా రావాల్సిన ఆ పరివర్తన కానీ, విమెన్ని రెస్పెక్ట్ చేయాలి, వీళ్ళు కూడా సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాళ్ళు కూడా పౌర హక్కులు ఉన్నాయి, వాళ్ళు మనుషులు అనే ఆలోచన లేకపోవడం వల్లనే ఈరోజు మనం 21st centuryలో మొన్న న్యూ ఇయర్స్ డే రోజు ఏం జరిగింది చూసుంటారు కదా అందరూ. ఇంత ఘోరాలు జరిగినాయో. బెంగళూరు పెద్ద గొప్పగా చెప్తారు, చాలా ఐటీ సెక్షన్లో చాలా గొప్ప నగరం అని. ఆలోచనలు ఎక్కడున్నాయి? ఐటీలో పెరుగుతున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, రకరకాల సాంకేతిక సెల్ ఫోన్లు అన్ని రకాలుగానే మనం అభివృద్ధి చెందుతున్నాం తప్ప మన మనసు ఎక్కడుందంటే బీసీలోనే ఆగిపోయినాం అనిపిస్తున్నారు. ఆలోచనలన్నీ కూడా ఆ మైండ్ సెట్ అనేది మారకపోవడం వల్లనే ఇంత వైలెన్స్ పెరగడానికి కారణం. ఈక్వల్గా చదువుకుంటున్నారు, ఈక్వల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్గా సంపాదించుకుంటున్నారు, కానీ స్టిల్ మీ మగవాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆమె వంట చేయాలి, ఆమె పిల్లల్ని చూసుకోవాలి, ఆమె ఇల్లు కొడగాలి, అన్నీ ఆమె చేయాలి. అట్ ది సేమ్ టైం ఆమె నైట్ వెళ్ళి నైట్ షిఫ్ట్ కూడా పనిచేసి జీతం పట్టి రావాలి. దిస్ ఈజ్ రాంగ్. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మా సమాజం మారుతుంది, సమాజంలో సమస్యలు మారుతున్నాయి. ఆ మైండ్ సెట్ మార్చుకుని ఒక ఈక్వాలిటీ వైపు నడవకపోతే ఈక్వల్ సొసైటీ రావడం అనేది చాలా కష్టం. ఈక్వాలిటీ గురించి ఆలోచించకుండా ఈక్వల్ సొసైటీ గురించి మనం ఏమీ పట్టించుకోకపోతే వైలెన్స్ ఇలాగే ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్స్ మెన్ ఆల్సో. వైలెన్స్ అనేది స్త్రీలు ఒక్కట్లే కాదు, ఇట్ ఎఫెక్ట్స్ మెన్ ఆల్సో. పేట్రియార్కల్ భావజాలం. పేట్రియార్కీ స్త్రీలకి 90% ఎఫెక్ట్ అయితే మగవారికి ఇంకా 10% ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మనము ఈరోజు ఎప్పుడో జరిగి ఉన్న భావజాలాన్ని వదిలించుకోకపోతే, పేట్రియార్కల్ భావజాలాన్ని వదిలించుకోలేకపోతే, స్త్రీలని గౌరవించాలి అనే మనస్తత్వాన్ని అలవరుచుకోలేకపోతే ఎన్ని చట్టాలు చేసినా అన్ని బూడిదలో పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరుకి ఏం వాసన ఉండదు, ఏముండదు, నథింగ్. అందుకని నేను కోరుకునేది, నన్ను రిసోర్స్ పర్సన్గా పిలిచారు, నాకు చాలా గౌరవం, చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి తప్పనిసరిగా భూమికి ఏవైతే కార్యక్రమాలు మిగతా జిల్లాల్లో చేస్తున్నామో
నిజామాబాద్లో కూడా తప్పనిసరిగా మేము ఇక్కడికి విస్తరించుకుంటాం. తప్పకుండా ఇక్కడ మేము పని చేస్తాము. ఇక్కడ విమెన్ పోలీస్ స్టేషన్లో సపోర్ట్ సెంటర్ పెట్టమని అడిగితే కూడా వీఆర్ రెడీ, మేము వస్తాం తప్పనిసరిగా. కానీ మనం అందరము కలిసి పనిచేయాలంటే నేను చెప్తున్నా, నా ఉన్న ఒకే ఒక ఎజెండా జెండర్ సెన్సిటివిటీ, స్త్రీల సమానత్వం మీద గౌరవం, స్త్రీల సమానత్వం గురించిన ఆలోచన. జెండర్ సెన్సిటైజ్ పర్సన్ ఇట్లా గుండె మీద చేసుకుని ఆలోచిస్తే స్త్రీల పట్ల హింసని వాళ్ళు చెయ్యరు. 100% షూరిటీ ఇస్తాను నేను ట్రైనింగ్లో ఏదో చెప్తాం. మీరు ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఇట్లా చేసుకుని మీరు ఆలోచించండి. మీరు మారిపోయిన మనిషిగా, ఒక జెండర్ సెన్సిటివిటీని అలవరుచుకున్న మనిషిగా మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు. అప్పుడు అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనము ఆ పూర్వం చేసిన పనులు ఏవి చేయలేము. అది ఎందుకంటే మనం మన గుండె సమానం, హృదయం సమానంగా మనం వాగ్దానం చేసుకున్నప్పుడు ఎవరైనా మోసం చేస్తాం, కానీ మన హృదయాన్ని మనం మోసం చేసుకోగలుగుతామా? చేసుకోలేము. కాబట్టి అందరము కూడా నిజామాబాద్ని హింసారహిత రాష్ట్రం, హింసారహిత జిల్లా, తర్వాత హింసారహిత రాష్ట్రంగా వెళ్దాం. నిజామాబాద్ని అందరం కలిసి స్త్రీలని గౌరవించే జిల్లాగా, స్త్రీల పట్ల చాలా సెన్సిటివ్గా, సున్నితంగా, జెండర్ సెన్సిటివ్గా ఆలోచించే జిల్లాగా మనం తయారు చేద్దాం. నిన్న యోగితారాయణ గారు కాలేజ్కి వచ్చారు, ఇక్కడ ఉమెన్స్ కాలేజ్కి వచ్చి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది వారు సాధ్యం చేస్తారు దీన్ని, ఈ కళని. కానీ మనమందరం సహకరించాలి. యోగిత గారికి అంత కళ ఉంది, చాలా అందమైన కళ ఉంది, ఆ మంచి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఆవిడ ఒక్కడే ఏం చేయలేరు. మనమందరము సహకరించి ఆవిడ చేతిలో చేసి ఆమె వెనక నడిస్తే కనుక తప్పనిసరిగా మనము నిజామాబాద్ని హింసారహిత జిల్లాగా చేయగలమని నాకు అనిపిస్తుంది. మేడం, కంగ్రాచులేషన్స్, మీరు ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంతమందిని కలిపి ఇలాంటి కార్యక్రమం చేద్దామని మీరు పూనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము తప్పనిసరిగా మీ వెనుకుంటాము, మీతో కలిసి పనిచేస్తాము. తప్పనిసరిగా మేము ఒక పాట పాడతాం, మీరు కూడా అందుకోండి. అయితే మహిళలందరూ ఒకటైతే సాధించనిది ఏముంది, సాధ్యపడనిది ఏముంది. మీరు మేము ఒకటైతే, మహిళలందరూ ఒకటైతే సాధించనిది ఏముంది, సాధ్యపడనిది ఏముంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా గత 10 సంవత్సరాల నుంచి కూడా మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, తర్వాత రీసెంట్గా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్, వర్క్ ప్లేస్ కానీ, అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ కానీ మనకు ఎన్నో ఉన్నాయి. దీని ద్వారా మనం ఎంతోమందికో రిలీఫ్ ఇచ్చాము. మరి మనకు అర్థం కాక చెప్పలేకపోయాము, ఎందుకో తెలియదు. కానీ ఇప్పుడు విస్తృతమైన అవగాహన కల్పించారు. మేడం గారికి చాలా ధన్యవాదాలు. మరి స్త్రీల గురించి ఎక్కువగా పోలీస్ స్టేషన్ కూడా అనుబంధం ఉంటుంది. సార్ గారిని తన యొక్క సందేశాన్ని తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కలెక్టర్ బోధన్ నాయక్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు, ఈటీఐసిడిఎస్ శ్రీమతి ఝాన్సీ గారు, కొండవీద సత్యవతి గారు, ఎడిటర్ ఆఫ్ భూమిక, డాక్టర్ కవిత రెడ్డి గారు, నీర్జా రెడ్డి గారు, ఈ సభలో వచ్చిన మా ఏసీపీ బోధన్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్, తర్వాత సభలో వచ్చిన ఆల్ మహిళలు, పోలీస్ సిబ్బందిలు, ఆఫీసర్ సిబ్బంది, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారం. ఇది ఈరోజు చాలా చాలా ముఖ్యమైన దివస్ మనందరికీ. ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అంటే మహిళలకు సంబంధించిన నేరతోనే చాలా ఒక క్లోజ్ మాకు ఒక వర్క్ ఉంది, ఒక మంచి ఒక ముఖ్యమైన ప్రయారిటీ మనందరికీ. ఇప్పుడు సత్యవతి మేడం చెప్పిన ప్రకారంగా అట్లాగే పోలీస్ స్టేషన్లోనే నడుస్తుంది. మామూలుగా మాకు 498 కేసెస్ మ్యారేజ్ హరాస్మెంట్, వివాహ సంబంధించిన హింస కేసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డయల్ యువర్ కమిషనర్ కానీ, ప్రజావాణి కానీ, పబ్లిక్ గ్రీవెన్స్ డేలో అట్లీస్ట్ 30 to 40% వరకు మహిళలకు సంబంధించిన కేసెస్ కానీ, ఫ్యామిలీకి సంబంధించిన కేసెస్ వస్తున్నాయి. ఒక టిపికల్ కేసులోనే, ఒక కేసులో మా దగ్గర వచ్చిన మహిళలు అంటే ఈ భర్త ఉన్న సంబంధం కొద్దిగా బాగలేదు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, అట్లా సమస్యలు ఉంటాయి. మహిళలకి అడిగితే అమ్మ ఏం చేయాలి, మీ సహాయం ఏం చేయాలి, వాళ్ళకి కూడా ఏం ఐడియా ఉంటుంది. సార్ మీరే సహాయం చేయండి,
న్యాయం అంటే ఏం చేయాలి, కౌన్సిలింగ్ పెట్టాలా కానీ కేసు పెట్టాలా కానీ ఎవరు చెప్పడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే కౌన్సిలింగ్ పెడితే కూడా ఎంతవరకు సక్సెస్ ఉంది వాళ్ళకి తెలియదు. కేసు బుక్ చేస్తే కూడా మళ్ళీ అంటే ఫ్యామిలీ నష్టం ఉంటుందా లేకపోతే ఏదైనా మంచి రిజల్ట్ వస్తే దానికి ఏమీ గ్యారంటీ ఉండదు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మేము కేసు బుక్ చేస్తున్నాము, కేసు బుక్ చేసిన తర్వాత అరెస్ట్ కానీ 41A నోటీస్ కానీ తర్వాత ఛార్జ్షీట్ నడుస్తుంది. ఛార్జ్షీట్ అయిన తర్వాత మా ఎస్హెచ్ఓ ఏం చెప్తారు, యాక్షన్ ఈజ్ ఆల్రెడీ టేకన్, ఈ పర్టికులర్ కంప్లైంట్ మీద యాక్షన్ అయిపోయింది, ఇప్పుడు పోలీస్ సంబంధించిన లేదు, కోర్టులోనే ఉంది. కానీ ఆ సమస్యకి ఆ మహిళకి న్యాయం వచ్చిందా లేదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, ఆ కుటుంబం ఏం జరిగింది దానికి ఫాలోఅప్ మెకానిజం ఎవరికి తెలియదు. ఎస్హెచ్ఓ గారికి ఐడియా ఉండదు, కానిస్టేబుల్కి ఏం ఐడియా ఉండదు, నాకు కూడా ఐడియా ఉండదు. కానీ మన రికార్డులో యాక్షన్ ఈజ్ బిన్ టేకన్, కేసెస్ ఛార్జ్షీట్. సో దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ముఖ్యమైన సమస్య ఏమంటే న్యాయం వస్తుందా లేదా దాని గురించి మా ఆలోచించలేదు, కేసు గురించి ఎక్కువ ఆలోచించలేదు. అదేవిధంగా సపోజ్ కేసు పక్కనే పెట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ అంటే ఎవరు చేస్తున్నారు, ఎస్ఐ గారు చేస్తున్నారు, లేకపోతే సిఐ గారు చేస్తున్నారు, లేకపోతే డిఎస్పీ గారు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఫర్ కౌన్సిలింగ్. మాకు ట్రైనింగ్ కౌన్సిలింగ్ పెట్టాలంటే మాకు ఎక్స్పర్టిజం కూడా లేదు, మాకు ట్రైనింగ్ కూడా లేదు. ఎవరు పెట్టాలి కౌన్సిలింగ్? ఇప్పుడు మేడం చెప్పిన ప్రకారంగానే మన ప్రయారిటీ ఏమంటే ఫ్యామిలీ మన సేవ్ చేయాలి ఖచ్చితంగా. మాకు అంటే మా ఉద్దేశం ఏంటి, కేసు కానీ ఛార్జ్షీట్ కాదు, ముఖ్యమైన న్యాయం రావాలి. ముఖ్యమైన అంటే భర్త భార్య కలిసి పెట్టి ఇంకా కొంతమంది సంబంధించిన వాళ్ళు కొంతమంది కలిసి పెట్టి వాళ్ళతోనే కౌన్సిలింగ్ చేయడం, మాట్లాడడం, దానికి ఒక సమాధానం రావాలి. సో ప్రెజెంట్ సిస్టమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే ఇది సాటిస్ఫాక్టరీ కాదు. అది మనమే చేస్తున్నాము, లేకపోతే ఎవరైనా ఎస్ఐ చేస్తున్నారు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ చేస్తున్నారు, కులం పంచాయతీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక పర్టికులర్ సిస్టమ్ కాదు. దీనికి ఇంకోటి ఇబ్బంది ఏమంటే ఎస్ఐకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కౌన్సిలింగ్ పెడతారు, లేకపోతే నేను కేసు పెట్టాను నాకు కౌన్సిలింగ్ సంబంధం లేదు. ఒక ఇండివిజువల్ ఒక ఎస్ఐ మీద కానీ ఆఫీసర్ మీద కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అనే ఆలోచన దాని మీద నడుస్తుంది సిస్టమ్. ఒక కేసు అనుకోండి, ఈరోజు ఒక ఎస్ఐ కౌన్సిలింగ్ పెడితే సరే ఓకే ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయింది. మరి నెక్స్ట్ టైం ఎస్ఐ గారి బదిలీ అయిన తర్వాత కొత్త ఎస్ఐ వస్తే అదే సమస్య ఆ పోలీసుకి మళ్ళీ వస్తే కొత్త ఎస్ఐకి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, డిఎస్పీ గారికి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా చెప్పలేము. మేము అంటే పర్మనెంట్ కాదు, మనందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈరోజు ఉన్నాము, రేపు వేరే జిల్లాలో వేరే సిటీలోనే ఉంటాము. కానీ సిస్టమ్ లేదు. ఆ మహిళ, ఆ సమస్య, ఆ భర్త, ఆ విలేజ్, ఎవరు ఆ సమస్య అక్కడే ఉంది, మేమంటే మారిపోతున్నాం. సో వాట్ ఈస్ అ సిస్టమ్? దానికి ఒక పద్ధతి ఉందా, దానికి సిస్టమ్ ఉందా? అన్ఫార్చునేట్లీ లేదు. సో పోస్ట్ ఇన్సిడెంట్ అంటే ఒక సంఘటన తర్వాత, ఒక ఎఫ్ఐఆర్ తర్వాత కానీ ఒక కౌన్సిలింగ్ తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఊరిలో ఆ ఇల్లులో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ వచ్చిపోయినారు, అంతా డిస్కషన్ అయింది, కౌన్సిలింగ్ అయింది, ఒక 3 నెలల తర్వాత ఒక 6 నెలల తర్వాత ఏం జరుగుతుంది. సో దీని గురించి ఈ మధ్యలో మాకు అవగాహన వచ్చింది. కలెక్టర్ మేడం చాలా అంటే డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒక జెండర్ కమిటీస్ ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి విలేజ్లో చాలా యాక్టివ్ జెండర్ కమిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా ఆఫీసర్స్కి ఎంతమందికి తెలుసు జెండర్ కమిటీ గురించి? కొద్దిగా హ్యాండిల్ చేసి చెప్తారా? కానిస్టేబుల్స్, ప్రతి విలేజ్లో జెండర్ కమిటీ ఉంటుంది, ఉన్నాయి ఆల్రెడీ. మేడం హౌ మెనీ కమిటీస్ ఆర్ వి హ్యావింగ్? 10,000 మోర్ దెన్ 1,000 జెండర్ కమిటీస్ ఉన్నాయి జిల్లాలో. SIs and inspectors, any idea or no idea? So that is where the problem lies. Gender committees ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యలో ప్రతి ఊరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ అలాట్మెంట్ జరిగింది, విలేజ్ పోలీస్ ఆఫీసర్ చెప్పేసి. ఎంతమంది మహిళలకి తెలుసు? ఇక్కడే ప్రతి విలేజ్కి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు. ఓకే గుడ్. సమ్ ఉమెన్ నో. సో ఇప్పుడు ఏమంటే మన అందరు కలిసి పని చేయాలి. మీరు అందరు మా సిబ్బంది, ముఖ్యమైన మా కానిస్టేబుల్ మరియు ఇక్కడ వచ్చిన అందరు మహిళలు, జెండర్ కమిటీ మెంబర్స్, మీరు కలిసి పని చేయాలి. కలిసి పని చేస్తేనే ఖచ్చితంగా మాకు రిజల్ట్ వస్తాయి. సో ఇప్పుడు సఖీ సెంటర్ చెప్పేసి ఒక కౌన్సిలింగ్ సెంటర్, ఒక హెల్ప్ సెంటర్, ఒక వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ నిజామాబాద్ టౌన్లోనే ఉంది. ఆ సఖీ సెంటర్ ఒకటే సెంటర్, ఆ జిల్లా వ్యాప్తంగా అన్ని అలాంటి కేసెస్ కౌన్సిలింగ్ వీలే చేస్తున్నారు. కానీ సఖీ గురించి కూడా ఒకటి అందరికీ తెలియదు, అవేర్నెస్ లేదు. సెకండ్లీ ఒక్క సెంటర్ అంటే మొత్తం జిల్లాకు సంబంధించిన సమస్యలు అంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు.
సో దీనికి ఒక మెకానిజం ఉండాలా, ఒక లెవెల్స్ ఉండాలి. సో ఇప్పుడు సఖీ అంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్, 1 స్టెప్ క్రైసిస్ సెంటర్. షీ అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో షీ అంటే పోలీస్తోనే అసోసియేటెడ్ ఉంది. ఇప్పుడు షీ టీఎమ్స్ కానీ షీ క్యాబ్స్ కానీ అట్లా. సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు వీఆర్ నౌ ఇంటిగ్రేటింగ్. సో దిస్ సెక్షన్ అవర్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి మనం కలిసి పని చేయాలి. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ పర్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రక్చర్లో ప్రతి విలేజ్లో ఒక సఖీ షీ సెంటర్, షీ కేంద్రం, సఖీ షీ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఎవరెవరు ఉంటారు నీతా రెడ్డి మేడం చెప్తారు, దాని గురించి డీటెయిల్గానే చెప్తారు. మా తరఫు నుంచి మా విలేజ్ కానిస్టేబుల్ ఖచ్చితంగా ఆ మీటింగ్ అటెండ్ చేయాలా. ఆ విలేజ్ సంబంధించిన మహిళా సంబంధించిన అన్ని సమస్యలు అన్నీ ఆ టీం డీల్ చేస్తారు. వాళ్ళు అంటే ఆ కమిటీలో మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ పెట్టాలి. మన కానిస్టేబుల్ 100% అది అటెండ్ చేయాలి. అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం సపోజ్ విలేజ్ లెవెల్లో మానిటరింగ్ చేసుకోవాలి. ఒక కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఊరిలో ఎక్కడెక్కడ ఏ హౌస్లో ప్రాబ్లం ఉంది, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, కట్టడం సంబంధించిన ప్రాబ్లం ఎక్కడ ఉన్నాయి, ఆ కానిస్టేబుల్కి అంతా చేతిలోనే ఉండాలి. నా ఊరిలో 4 హౌసుల్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను సాల్వ్ చేస్తాను, నేను భర్త భార్య కలిసి పిలిపించి కమిటీ సమక్షం పెట్టి సాల్వ్ చేస్తాను, నేను ప్రాబ్లం హ్యాండిల్. అట్లా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దీంట్లో మీ అందరికీ పిలవడం ఉద్దేశం ఇదే. మీరు ఒక మెయిన్ రోల్ దీంట్లో తీసుకుంటేనే న్యాయం వస్తుంది. మన టెండర్ కమిటీ కొంతమంది మహిళలతోనే మా ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మేము చాలా బలం ఉంది, మాకు పోలీస్ సహాయం ఇస్తే 100% మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో మేడం వీఆర్ 100%, ఈవెన్ 200% గివింగ్ అవర్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అందుకనే అవర్ ఆల్ ఏసీపీస్ ఆఫ్ సిఐస్ ఆల్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఈరోజు ఇక్కడే ఉంది. ఇవాళ నుంచి అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ అండ్ వీ విల్ టేక్ లీడ్ ఇన్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్. అదేవిధంగా మండల్ లెవెల్లో మండల్ తహసీల్దార్, ఎస్హెచ్ఓ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఇంకా చాలామంది అధికారులు, ఒక 5-6 అధికారులు ఆ కమిటీలో ఉంటారు. ప్రతి మండల్లో ఒక కమిటీ, మీరు విలేజ్ కమిటీకి మీటింగ్ పెట్టి మానిటరింగ్ చేయాల్సిందే. విలేజ్ లెవెల్లో సమాధానం రాకపోయినా మీరు మండల్ లెవెల్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు ఏసీపీ ఉంటారు. తర్వాత ఇంకా కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. మానిటరింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫుల్ మండల్ లెవెల్ కమిటీ అండ్ సమ్ టైమ్స్ అవసరం అంటే కౌన్సిలింగ్ కూడా చేసుకోవాలి. సో ఈ సిస్టమ్ మనం ఏర్పాటు చేస్తే, మన చక్కగానే చేస్తే చాలా వరకు ఒకటి పోస్ట్ ఇన్సిడెంట్ ఫాలో అప్, సంఘటన జరిగిన తర్వాత, ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత, కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది విలేజ్లో, అది మీరు రెగ్యులర్లీ ప్రతి వారం, ప్రతి మంత్, ఎవ్రీ క్వార్టర్ మనం రివ్యూ చేస్తే మాకు ప్రాబ్లం రిజల్ట్ వస్తుంది. ఒకటి. నెక్స్ట్ పర్టికులర్లీ రోల్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ కోసం ఏమంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత రెస్పాండెంట్కి పిలవడం కానీ, వాళ్ళు ఖచ్చితంగా హాజరీ ఉండాలా, వాళ్ళు అంటే ఈ అటెండ్ చేయాలి కౌన్సిలింగ్. తర్వాత కౌన్సిలింగ్లో చెప్పిన మాట పరంగా చేస్తున్నారా లేదా, విలేజ్కి కానీ హౌస్కి కానీ విజిట్ చేసి, సర్ప్రైజ్ విజిట్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, మళ్ళీ ఏమన్నా కొట్టడం తిట్టడం జరుగుతుందా లేదా, అది చూసుకోవాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఫెయిల్ అయితేనే ఎస్హెచ్ఓ లెవెల్కి కానిస్టేబుల్ చెప్పాల్సిందే. ఎస్హెచ్ఓ విల్ డిసైడ్, మళ్ళీ ఆ లేడీకి పిలిచి ఈ కౌన్సిలింగ్ అంతా జరిగింది కానీ సమస్యకి సమాధానం రాలేదు, ఇప్పుడు కావాలంటే మన కేసు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేసు బుక్ అయిన తర్వాత కూడా ఒకవేళ అనుకోండి కేసు బుక్ అయితేనే కూడా ఆ సపోర్ట్ సిస్టమ్ మనం ఉండాలి. ప్రస్తుతంగా మా సిస్టంలో ఫెయిల్ అయ్యామంటే ఒక్కసారి రిజిస్టర్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అందరు మర్చిపోతారు. ఒక ఎస్ఐకి అడిగితే ఈ విలేజ్లో హౌ మెనీ 498 కేసు ఉన్నాయి, వాళ్ళ భర్త ఈ కేసు లాస్ట్ 2016లో సపోజ్ 10 కేసులు అయినాయి, ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది చెప్పగలరా? అదే ప్రాబ్లం. సో ఆ విలేజ్ కానిస్టేబుల్ చెప్పాలి, సార్ నా విలేజ్లో ఇలాంటివి ఉన్నాయి, అంతా ప్రశాంతంగా ఉంది, నేను ప్రతి నెల వెళ్తున్నాను, ప్రతి వారంలో వెళ్తున్నాను, చూస్తున్నాను, పిలుస్తున్నాను, అందరితోనే మహిళలతోనే మీటింగ్ పెడుతున్నాను, భర్తతోనే మీటింగ్ పెడుతున్నాను, కలిసి కూడా మీటింగ్ పెడుతున్నాము, మా కమిటీ చాలా చక్కగా పని చేస్తుంది, ఏం ప్రాబ్లం రాదు. లేకపోతే సార్ 4 ఇల్లులో బాగానే ఉంది, ఒక్క దాంట్లో ప్రాబ్లం ఉంది, ఐ థింక్ కేసుగా చేస్తేనే బాగుంటుంది. సో ఒక సిస్టమ్ ఉండాలి. సో పోలీస్ హ్యాస్ టు టేక్ ఎ వెరీ పాజిటివ్ అండ్ లీడింగ్ రోల్ ఇన్ దిస్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇన్నోవేటివ్, ఒక కొత్త ఐడియా, ఇది కొత్త
implementation. I think one of its kind in the state. So మా తరఫు నుంచి మా SHOs, మా CIs, మా ACPs, my constable, I want 100% cooperation from you so that మనకి అట్లీస్ట్ 15 to 20% నేరం అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. సో ఇది మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తే వీఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ యాంటీ క్రైమ్ వర్క్, వీఆర్ ప్రివెంటింగ్ క్రైమ్, వీఆర్ ప్రొటెక్టింగ్ ద సొసైటీ. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ మేడం. I have to go and attend DGP sir's video conference, otherwise I think I'll come back and attend. Thank you so much for the time. Regarding domestic violence all over the country, ప్రతి దేశంలో మనం చూసినట్టయితే డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నది. మన దేశం ఒకటే కాదు, ప్రతి కంట్రీలో ఉన్నది. మనం చూసినట్టయితే వీడియో मैं थोड़ी देर में जाने वाली हूँ, हमेशा हमेशा के लिए। लड़की हूँ ना, इसलिए मार डालेंगे मुझे। सुसाइड का मेन कारण है हमारी अभी भी मानसिकता। हम अभी भी समझते हैं कि जो पुरुष है या जो बेटा है वही मेरी सोशल सिक्योरिटी और वही मेरे बुढ़ापे का आसरा है। ना जाने हर साल कितनी छोटी चांदनी यूं ही रोशन होने से पहले बुझा दी जाती है। इन नन्ही जानों की चीख पुकार कोई नहीं सुनता। अब इसे विडंबना कहें या फिर देश का दुर्भाग्य। कोशिशों के बावजूद भी कन्या भ्रूण हत्या की घटनाएं लगातार बढ़ रही हैं। मेरे घर आए
से बेटा। अपने आने वाले बच्चे के बारे में तुम जानते हो, मैंने अपने बच्चे को पायलट बनाया, अपने बेटे को पायलट बनाया। सबसे ज्यादा दुख इस बात का है कि ये दुराचार, ये अपराध पढ़े लिखे लोगों में ज्यादा देखने को मिलता है। और अगर बेटी हुई तो हम उसे डॉक्टर बनाएंगे, है ना? बेटी, तुम ये कैसी बात कर रही हो? हाँ, क्योंकि हमारे दिमाग में घुस गया है कि बेटी दूसरे घर चली जाती है और साथ में दहेज भी लेके जाती है और प्रॉपर्टी का हिस्सा भी लेके जाती है। मुझे तो मेरी बेटी चाहिए और मैंने तो उसका नाम सोचा है चांदनी। चुप कर, शुभ शुभ बोल। इतनी अशुभ बात करके मेरा मूड ही खराब कर दिया। मम्मी, हम एक काम करते हैं, हम इसका कल जाके अल्ट्रासाउंड करवा देते हैं, पता चल जाएगा लड़का है या लड़की। जब तक कमजोर महसूस करेगी, उसके निर्णय कोई और लेगा, या उसको ये महसूस है कि मेरे साथ वायलेंस हुई, मेरे साथ इंडिग्निटी हुई, मेरे साथ व्यवहार ठीक नहीं हुआ, मैं नहीं चाहती एक और लड़की को जन्म देना जिसके साथ ये भी है। माँ, जिसका डर था वही हुआ। क्या हुआ? बेटी है, आप टेंशन मत लो, मैं कल ही अबॉर्शन करवा दूंगा। तू चल अंदर, मैं देखती हूँ तुझे को कहीं ना नहीं छोड़ा। धुआं ही धुआं है हर तरफ, मौत का कुआं है हर तरफ, धुंध में खो रही जिंदगी, गमों के बादलों का है घेरा। यही मानसिकता है और ये मानसिकता तब बदलेगी जब हमारे यहाँ समाज में शिक्षा का ज्यादा प्रचार हो। 1995 के प्री नेटल डायग्नोस्टिक एक्ट के मुताबिक बच्चे के लिंग का पता लगाना गैर कानूनी है। ये सिर्फ कानून से नहीं चलेगा, कानून होना चाहिए, डॉक्टर्स पे अंकुश होनी चाहिए, डॉक्टर्स की जिम्मेवारी फिक्स होनी चाहिए, लेकिन इसमें सिर्फ डॉक्टर्स नहीं है, यहाँ तो रेडियोलॉजिस्ट हैं, ये लैब असिस्टेंट्स हैं, एक छोटी सी मशीन साइकिल पे भी लेके जा सकते हैं गाँव गाँव, कहाँ क्या रोकेंगे। सो सिर्फ ये आपको ये सोल्यूशन सिर्फ कानून से नहीं मिलेगी, ये सामाजिक मानसिकता बदलने से। भैया, मैं इस दुनिया में नहीं जाना चाहती क्योंकि ये दुनिया मुझे अपनाना नहीं चाहती। और तू ऐसा क्यों सोचती है? अगर तू ही बाहर नहीं गई तो दुनिया आगे कैसे बढ़ेगी? मुझे लगता है कि कहीं मेरे साथ भी ऐसा ना हो। इसलिए जागे और गौर से सुनिए ये आवाज। नई नस्ल नष्ट हो रही, भविष्य है सिर्फ अंधेरा। हट रहा दम मासूमों का, झुलस रहा तन मासूमों का, आग के शोले इन्हें पकड़ रहे, प्रदूषण के पंजे इन्हें जकड़ रहे। इस आग को ना भड़कने दो, ये आग फैली तो उठेगा धुआं ही, मिलेगी राख ही। चित्र तो तुम्हारे से भी सुंदर है बेटा।
करीबा ना बहन। चल बेटा उठ। क्या आप जानते हैं लैंगिक शोषण ज्यादातर ऐसे व्यक्ति करते हैं जिन्हें आप जानते हो या जिन पे विश्वास करते हो। लैंगिक शोषण के चिन्हों को पहचानना सीखिए। अपने बच्चे की बातों को नजरअंदाज ना करें। आपके बच्चे को शोषण के खिलाफ आवाज उठाने में मदद करें। పోలీస్ కమిషనర్ సార్ గారికి మరియు సబ్ కలెక్టర్ మేడం గారికి మరియు ట్రైనింగ్ సిబ్బందికి పాత్రికేయులకి అందరికీ మా శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. అందరికీ నా కేంద్రం ఉంది. దానికి అనుబంధంగా ఇప్పుడు గ్రామ స్థాయి వరకు మహిళలు ఎదుర్కొన్న సమస్యలకి అంటే గ్రామ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది. ఇలా గ్రామ స్థాయి నుంచి జరుగుతుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎవరెవరు ఉంటారు కమిటీ సభ్యులు, డివిజన్ స్థాయిలో ఎవరెవరు ఉంటారు సభ్యులు, మరియు జిల్లా స్థాయిలో ఎవరెవరు ఉంటారు సభ్యులు అనే దాని గురించి ఈరోజు మనం అవగాహన సదస్సు నిర్వహించుకోవడం. థ్యాంక్ యూ మేడం. పల్లె ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇప్పుడు రిజిగ్నేషన్ చేంజ్ కాబట్టి ఇవాళ పీడీ అనేవారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అని వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జిల్లా మొత్తానికి ఏ కేసు వచ్చినా కానీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కాదు ప్రొటెక్షన్ ఆఫీసర్. తర్వాత నేటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా లీగల్ కౌన్సిలర్ డొమెస్టిక్ జెండర్ కమిటీ వచ్చిన అతిథులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యాచారాల తీవ్రత బట్టి ప్రభుత్వం చట్టాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. బాల్య వివాహం కానివ్వండి, ఇంకా చట్టాలని పటిష్టం చేస్తూ నిర్భయ, తర్వాత వరకట్నం, ఇలా గృహహింస నుండి అంటే కుటుంబ హింస నుంచి శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసల నుంచి రక్షణ కల్పించడానికి ఎన్నో చట్టాలు చేసినప్పటికీ ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. అవగాహనే కాకుండా తప్పుడు ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి. మన ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడానికి మహిళలకి వారి సమస్యలను ఎదుర్కొనే విధంగా, వారి సమస్యలను పరిష్కరించుకునే విధంగా, అంటే వాళ్ళు ఉన్న దగ్గరికే వెళ్ళి అక్కడే సమస్యలు పరిష్కరించేటట్టు ఆలోచనతో మన జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళికను సూచించారు. దానికి పోలీస్ కమిషనర్ కార్తికేయ సార్ కూడా సహకరించారు. ఇద్దరూ కలిసి ఈ ప్రణాళికను మహిళలు ప్రజల వద్దకి పాలన ఎలా ఉందో ఇది కూడా ఈ ప్రణాళిక అంటే మహిళల సమస్యలను పరిష్కరించేందుకు వారి దగ్గరనే ఆ సమస్య పరిష్కరించేటట్టు ఒక ప్రణాళిక సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు మనము దాని గురించి పీపీటీ ప్రజెంటేషన్ చూద్దాం. ఉన్న కానిస్టేబుల్, విలేజ్ ఆర్గనైజేషన్ జెండర్ కమిటీ మెంబర్, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, విఆర్ఓ, సర్పంచ్ వీళ్ళందరూ కూడా ఆ కమిటీ గ్రామ స్థాయి కమిటీ సఖీ షీ టీమ్ కమిటీ సభ్యులు. ఈ సభ్యులకి ఎవరికైనా మహిళకి ఏదైనా సమస్య వస్తే తనకి ఏదైనా అత్యాచారం కానీ, వేధింపు కానీ, సమస్య కానీ ఎదుర్కొంటే జెండర్ కమిటీ ఆ గ్రామంలో ఉన్న జెండర్ కమిటీ దగ్గరికి వెళ్ళి ఆ మహిళ ఫిర్యాదు ఇవ్వచ్చు, తన బాధ చెప్పుకోవచ్చు. లేకపోతే తనే కాకుండా తన బంధువులైనా సరే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అయినా సరే ఆ ఫిర్యాదు ఇవ్వచ్చు. ఒకవేళ ఫిర్యాదు ఇవ్వకున్నా అక్కడ
ఆ సమస్య ఉంది, ఆ ఒక మహిళ చాలా సమస్య ఎదుర్కొంటుంది కానీ నోరు విప్పలేకపోతుంది అని అనుకున్నప్పుడు సువోమోటో కింద కూడా వీళ్ళు వెళ్ళి ఈ జెండర్ కమిటీ వాళ్ళు వెళ్ళి ఆ కానిస్టేబుల్తో సమాచారం తీసుకొని ఎక్కడైతే ఆ ఊర్లో ఉన్న కానిస్టేబుల్, ఆ ఊరు దత్తత కానిస్టేబుల్ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వారికి ఒక డేట్ ఇస్తుంది. ప్రతి వారం, ప్రతి శుక్రవారము ప్రతి గ్రామంలో ఈ జెండర్ కమిటీ ఏదైతే సఖీ షీటీ కమిటీ అనేది ఉందో అది ప్రతి శుక్రవారం సమావేశం జరుగుతుంది. ఈ మెంబర్స్తో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఈ ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు సమాచారం కానిస్టేబుల్ తీసుకొని ఆ కమిటీకి సమాచారం ఇస్తారు. ఆ సమాచారం ప్రకారము ఏ విషయంలో అసలు సమస్య వచ్చింది అన్న దాని మీద చర్చించి ఆమె భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామ స్థాయిలో కౌన్సిలింగ్ జరిపి అక్కడే వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించడమే కాదు, ఆ సమస్య ప్రయత్నించి ఇద్దరిని కలిపినా కూడా తర్వాత కలిపి వదిలేయకుండా జెండర్ కమిటీ మెంబర్ అక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్ ఇద్దరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆమె బాగుగోలు, ఆమె రక్షణ, భద్రత విషయమై వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తారు. ఒకవేళ పరిష్కారం కాని ఎడల ఆ కేసు పరిస్థితి అంటే ఆ సమస్య తీవ్రతను బట్టి అది పోలీస్ స్టేషన్కి పంపడమా లేదంటే సఖీ సెంటర్కు అంటే ఆమెకి న్యాయ సహాయం అందించడమా అని ఆలోచించి సఖీ సెంటర్కి న్యాయ సహాయం అయితే సఖీ సెంటర్కు లేదా ఆ కేసు తీవ్రత బట్టి పోలీస్ స్టేషన్కు పంపించడం జరుగుతుంది. ఇది గ్రామీణ స్థాయిలో ఈ గ్రామీణ స్థాయి సమావేశము గ్రామ సంఘంలో జరుగుతుంది. ప్రతి శుక్రవారము గ్రామ సంఘంలో ఈ సమావేశం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఇక్కడ జరిపిన అంటే ఇక్కడ ఏ కేసులైతే వీళ్ళు పరిష్కరిస్తారో వాటి వివరాలు, పరిష్కరించిన కేసుల వివరాలు, పరిష్కారం కాని కేసుల వివరాలు కూడా పోలీస్ స్టేషన్ శాఖ అంటే మండల్ లెవెల్కి ఈ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గ్రామ స్థాయి తర్వాత పోలీస్ స్టేషన్ లెవెల్లో మండల్ రెవెన్యూ ఆఫీసర్ చైర్మన్, దీనికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కన్వీనర్, ఏపీఎం, ఎంఈఓ, ఐసిడిఎస్ సూపర్వైజర్, జెడ్సాక్ మెంబరు, మండల్ సమైక్య ప్రెసిడెంట్, ఎస్ఎన్పిహెచ్సి, ఎన్జిఓ అంటే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక ఎన్జిఓ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా ఈ స్టేషన్ లెవెల్ స్థాయి, మండల్ స్థాయి కమిటీ మెంబర్స్, సఖీ కమిటీ మెంబర్స్. ఈ మెంబర్స్ ఇక్కడ ఎటువంటి ఫిర్యాదు వచ్చినా పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ స్టేషన్ లెవెల్లో జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఏ విధంగా అయితే ఫిర్యాదు కానీ సువోమోటోగా తీసుకుంటారో అదేవిధంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఓ ఇక్కడ వచ్చిన కేసులు పరిష్కారం అయితే అంటే ముందుగా స్టేషన్కు వచ్చిన ఫిర్యాదును రిజిస్టర్ చేయకుండా ముందు ఆమెకు కౌన్సిలింగ్ కావాలని అడగడం ముఖ్యము. ఆ కౌన్సిలింగ్ కూడా అది కూడా వ్రాతపూర్వకంగా తీసుకొని తనకు కౌన్సిలింగ్ కావాలి అంటే అప్పుడు కౌన్సిలింగ్కి పంపించడం జరుగుతుంది. లేదు అంటే కేసు రిజిస్టర్ చేయడం అవుతుంది. కానీ కేసు రిజిస్టర్ చేసే ముందు ఆమెకు ఏ విధమైన ఇంకా హక్కులు ఉన్నాయి అని ఆమెకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో అవన్నీ విడమర్చి చెప్పాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్కి. అంటే తనకి రిజిస్టర్ కాకుండా సమస్య కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం కావాలంటే అక్కడే పరిష్కారం అవుతుంది, లేదంటే సఖీ సెంటర్కి పంపించడం జరుగుతుంది, లేదంటే రిజిస్టర్. ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి మండల్ లెవెల్ పోలీస్ స్టేషన్లో సమావేశమై పరిష్కారం కాని కేసులు, పరిష్కరించిన కేసుల వివరాలన్నీ కూడా డివిజన్ స్థాయి లెవెల్కి పంపిస్తుంది. డివిజన్ స్థాయిలో
డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ ఆర్డీఓ గారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, డివిజనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, డివిజన్ లెవెల్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, లోకల్ సిడిపిఓ, ఐకేపీ జెండర్, ఏరియా కోఆర్డినేటర్, డివిజనల్ లెవెల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా ప్రతి నెల సమావేశమై ఇక్కడ పరిష్కారమైన స్టేషన్ లెవెల్, గ్రామీణ స్థాయి నుంచి స్టేషన్ లెవెల్లో పరిష్కారం కాని కేసులు డివిజన్ లెవెల్లో దాని మీద సమీక్ష జరిపి ఆ రిపోర్టును జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇక్కడ పరిష్కరించిన కేసుల గురించి సమీక్ష జరిగి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే అరికట్టగలుగుతామని చెప్పి ఈ సమీక్ష జరుగుతుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్యాంప్లెట్స్ ఇవ్వబడతాయి. ఈ ప్యాంప్లెట్స్లో ఎవరెవరు ఈ సఖీషి కమిటీ మెంబర్స్ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా ఇది పని చేయబడుతుంది, ఏ రకమైన సమస్యలు పరిష్కరించగలుగుతారు, అంటే ఎటువంటి కేసులు వీళ్ళు తీసుకోగలుగుతారు అన్న దాని మీద కూడా ఎటువంటి కేసులు అంటే అన్ని కేసులు తీసుకోలేరు. ఒక లైంగిక అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది, అటువంటి కేసు కౌన్సిలింగ్కి పంపించలేదు. సో కొన్ని కేసులు మట్టుకే అవి కౌన్సిలింగ్ కొరకు పంపించబడతాయి. అటువంటి కేసులు కూడా ప్యాంప్లెట్లో వివరించడం జరిగింది. వరకట్నము, గృహహింస, డౌరీ కేసెస్, వివాహ సంబంధ కస్టడీ చైల్డ్, ట్రెడిషనల్ కస్టమ్, ఇల్లిసిట్ రిలేషన్స్, ఇటువంటి అన్నీ కూడా కౌన్సిలింగ్కి పంపించడం జరుగుతుంది. ఈ రకమైన ఇవన్నీ కూడా ప్యాంప్లెట్లో వివరించబడ్డాయి. అందరికీ కూడా ప్యాంప్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు ఇలాంటి ప్రణాళిక రూపొందించి ప్రతి మహిళకి తన ఉన్న దగ్గరనే, అంటే అందరూ కూడా జిల్లా వరకు రాలేరు. మేడంకి ప్రజావానికి చాలా కేసెస్ వచ్చాయి. అక్కడి నుంచి తనకు ఆలోచన మొదలైంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి వరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్న దగ్గరికే, అంటే మహిళ ఉన్న దగ్గరికే, గ్రామీణ ఎంత దూరమైనా సరే అక్కడ వాళ్ళ దగ్గరికే వెళ్ళి అక్కడ ఉన్న చోటనే సమస్యలు పరిష్కరిస్తే చాలా వరకు సమస్యల్ని అరికట్టగలుగుతామని ఈ కొత్త ప్రణాళిక రూపొందించినందుకు మనం జిల్లా కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుంది. सुनो ना, आज मम्मी का कॉल आया था, वो जाने के लिए बोल रही थी, मैं जाऊँ क्या? तुझे मैंने कभी मना किया है? This needs to end. This needs to end. This needs to end. मैं नहीं सह सकती. मैं नहीं सह सकती. मैं नहीं सह सकती. मुझे खत्म करना है. 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 खत्म करना है.
काम करना है। मैं नहीं सहूँगी, मैं नहीं सहूँगी, मैं नहीं सहूँगी, मैं नहीं सहूँगी। बस अब और नहीं। హలో అందరికి నమస్కారం. సాలంపాడు మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళ భార్య బాగలేదని నన్ను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక బాగానే ఉన్నాము. పాప పుట్టిన తర్వాత దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత 2010లో దుబాయ్ నుంచి వచ్చినాక 4 సంవత్సరాల పాపని వదిలేసి వెళ్ళిండు. వెళ్ళితే నేను ఒక్కదాన్నే కష్టం చేసుకుంటా పాపని పెంచుకున్నాను. వచ్చిన తర్వాత మరి ఎట్లా పాప గతి ఎట్లా, మరి నా గతి ఎట్లా, మరి చూడకొచ్చినవు ఎట్లా అంటే నేను చూడను అన్నాడు. చూడనంటే ఎట్లా అంటే ఏం చేసుకుంటావో చేసుకోపో అంటే పోలీస్ కేసు పెట్టినాను. పెట్టిన తర్వాత సుఖ వినలేదు. వినకుంటే ఏమన్నాడు కోర్టులో, ఈ పాప నాకు పుట్టలేదు, ఈ భార్య కావాలని చెప్పేశాడు. చెప్తే సఖీ కేంద్రానికి వచ్చినాక నిజామాబాద్కి వచ్చినాక అక్కడ డిఎన్ఎస్ టెస్ట్ చేయాలని చెప్పినారు. చెప్తే ఆయన కాదే కాదంటే కలెక్టర్ ఏం చేసినాడు, ఈమె లేని ఉన్నది, పేదవాళ్ళని ఉన్నది, కూలి చేసుకుంటూ ఎక్కడ బతుకుతున్నది అని పిల్లల్ని తీసుకొని అని చెప్పి 10,000 ఆయన ఇచ్చినాడు. మిగతా ఖర్చులని నేను కట్టుకొని హైదరాబాద్ వెళ్ళినా, 4 తీసుకొని 4 ఖర్చులు కట్టుకున్నాను. హోటల్లో టిఫిన్ ఖర్చు, హోటల్ ఖర్చు అన్నీ నేనే మోపుకున్నాను. కూలి చేసుకుంటా పాపను పెద్దగా చేసుకున్నాను. 7 నెలలకు రిపోర్ట్ వచ్చినది. ఆ రిపోర్ట్లో తండ్రి రక్తం బిడ్డ రక్తం ఒకటి వెళ్ళినది. అయినా కానీ అక్కడ జడ్జి బోధంలో జడ్జి ఏమన్నాడంటే నెలకు 10,000 ఇవ్వాలి, ఈమెకు 1,00,000 రూపాయలు ఒకసారి కట్టాలని జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఇచ్చినాక కూడా ఆయన ఇంకా సంవత్సరం అయినాక కూడా నాకు న్యాయం జరగలేదని బోధన కోర్టులోని నిజామాబాద్ పెద్ద కోర్టుకు వచ్చి అప్పీల్ చేసుకున్నాడు. అప్పీల్ చేసుకున్నా కానీ మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఓకేలే ఇచ్చింది నా గవర్నమెంటు, ఇక్కడ గవర్నమెంట్ ఓకేలే ఇచ్చింది గవర్నమెంటు. నన్ను సఖీ కేంద్రము నన్ను ప్రాణం ఇచ్చినది. అక్కడ కూడా నాకే గెలిచింది కేసు, ఇక్కడ కూడా నాయనే గెలిచింది కేసు. ఇక్కడికి నాకు న్యాయం జరగవాలని నేను వచ్చినాను. మీ సహకారం అందరిది అందుకుందామని నన్ను దయచేసి హెల్ప్ చేయండి. మా పాపకు నాకు న్యాయం చేయండి. తప్పైనా ఒప్పైనా నన్ను క్షమించండి. ఫైనాన్షియల్గా చాలా పువర్. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వస్తేనే అది క్లియర్ అవుతుంది అన్నప్పుడు కలెక్టర్ గారు ఫండ్ నుంచి డిఎన్ఏ టెస్ట్కి హెల్ప్ చేసిండ్రు. ఆ ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల ఆమె అతని పాప అని రుజువైంది. రుజువైన తర్వాత ఆర్డర్ కూడా రావడం జరిగింది. అప్పీల్కి వెళ్ళింది ఇవ్వను అని. అప్పీల్లో కూడా ఈమె తరఫు న్యాయమైంది. సో న్యాయవాది మన గృహహింస చట్టంకి కేసులన్నీ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడ్వకేట్ అంకిత తను ప్రతి ఒక్క కేసు కూడా డీల్ చేస్తున్నది. ఈ సఖీ కేంద్రం నుంచి రెఫర్ చేసిన కేసులన్నీ చెప్పుకునే బాగా. నమస్కారం అండి. మన కలెక్టర్ గారికి నమస్కారం. నాకు హెచ్ఐవి అని చెప్పేసి నా భర్త నన్ను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. నాకు అట్లాంటప్పుడు మన సఖీ కేంద్రానికి వెళ్తేనే వాళ్ళు నాకు గవర్నమెంట్ చెప్పారు జడ్జి గారు, మన సఖీ సెంటర్ వాళ్ళే వాళ్ళకు ఒప్పించేది నెలకు 2,000 పాపకు ఆమెకు తినడానికి ఇవ్వాలని. కోర్టులో నడుస్తున్న కేసు ఇంకొక ఆయేషా బేగం అని హైదరాబాద్. వాళ్ళ కండిషన్స్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు వద్దంటున్నాడండి. ఒక పాప ఒక బాబు అండి. ఇప్పుడు 8 years పాప ఉంది, 5 years బాబు ఉన్నాడు.
వాళ్ళ పెటిషన్ ప్రకారం ఇంట్లో కూర్చొని 3 times తలాక్ అయిపోయింది, డివోర్స్ అయిపోయింది అని అంటున్నారు. నేను చూడలేదు, అసలు వినలేదు, ఆ ప్రొసీజర్ గురించి అసలు ఐడియానే లేదు. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే డివోర్స్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఆ మూమెంట్లో నేను సఖీ సెంటర్కి వచ్చాను. సఖీ సెంటర్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ పిలిపించి కౌన్సిలింగ్కి మాట్లాడమంటే కూడా అతను రిఫ్యూజ్ చేశాడు, నేను రానని చెప్పేసి అన్నానండి. తర్వాత కోర్టుకి వెళ్ళింది కేసు. అంకిత మేడం గారు అక్కడ ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి నాకు. ఇప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ 3000 శాంక్షన్ చేశారండి. అదే ప్రొసీజర్, కేసు కూడా కంటిన్యూ నడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సఖీ సెంటర్. సమాజంలో ఎంతో మంది ఉండడం వల్ల చాలా మంది కూడా ఈ విధంగా పే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా మనందరం కూడా కలిసి వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అసిస్టెంట్ కలెక్టర్ మీద ఇంట్రెస్ట్ చేస్తుంది. నమస్కారాలు. ఇక్కడ మనం ఈ జిల్లాలో ఇది ఎందుకు తీసుకున్నామంటే ఎక్కడైనా కానీ మనం చూసుకుంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, రీజన్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అక్రాస్ ద వరల్డ్ ప్రతి దగ్గర మనం చూసే ఒక కామన్ డిస్క్రిమినేషన్ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల నాట్ ఓన్లీ మేల్స్, ఈవెన్ నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంటారు. దాన్ని అరికట్టడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం జెండర్ డిస్క్రిమినేషన్లో చూస్తుంటే ఎప్పుడు మేల్స్ ఒక్కరే కాదు రెస్పాన్సిబిలిటీ. మ్యాక్సిమం కేసెస్ చూస్తే ఇప్పుడు మనం చూసాం, ఆల్రెడీ ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో హస్బెండ్ హీ డజంట్ వాంట్ ఏ గర్ల్ చైల్డ్, అట్ ద సేమ్ టైం మదర్ ఇన్ లా కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే చాలా మటుకు జెండర్ డిస్క్రిమినేషన్లో ఎప్పుడైతే ఉమెన్నే సపోర్ట్ చేయకపోతే అదే పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఉమెనే సరిగ్గా సపోర్ట్ చేయకపోతే ఇంకా వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా అలాగే తయారవుతుంటారు. ఎప్పుడైతే మదర్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఆమె ఒక మంచి విలువలతో పెంచుతుందో పిల్లలని, వాళ్ళకు కూడా అదే విలువలు ఇంపార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ జెండర్ డిస్క్రిమినేషన్ మనం తొలగించాలంటే ఫస్ట్ ఉమెన్ ఎడ్యుకేట్ కావాలి. వాళ్ళ పిల్లలకి ఒక మేల్ బాబు పుట్టినాడంటే ఆ బాబుకు కూడా ఎడ్యుకేటెడ్ చేయాలన్నమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా ఒకటే అనే ఒక సందేశం వాళ్ళు పంపిస్తే అప్పుడు దీన్ని మనం అరికట్టడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ యంత్రాంగం తీసుకుంది ఈ స్టెప్. ఇలాంటి స్టెప్స్ ఆల్రెడీ మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉన్నాయి, చాలా యాక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ యాక్ట్స్ ఏవి కూడా కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం ఏంటంటే మనకి ఒక జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. జెండర్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూడగానే ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్ సింపతి భావం వస్తుంది. ఇక్కడ ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఆ వీడియో చూడగానే ఎవరికైనా కానీ సింపతి వస్తుంది. సింపతి వచ్చి కొద్దిసేపు బాధపడి వెళ్ళిపోతాం. అది కాదు, అక్కడితో ఆగిపోకూడదు. ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎంపతి అంటే ఏంటంటే మనని మనం ఆ పొజిషన్లో ఊహించుకోవాలి. ఇప్పుడు ఒక 3 మహిళలు ఇక్కడ వచ్చి వాళ్ళ బాధలు షేర్ చేసుకున్నారు. వాళ్ళ బాధలు షేర్ చేసినప్పుడు మనందరం ఒక సింపతి చూపిస్తాం. వాళ్ళ సింపతితో మనం ఆగిపోకూడదు. వాళ్ళ బాధ అదే పొజిషన్లో మనం ఉంటే మనం ఎట్లా ఫేస్ చేస్తాం, మన ఫీలింగ్స్ ఏంటి అనేది అదొకటి మనం తెలుసుకోవాలన్నమాట. ఆ రకమైన ఫీలింగ్స్ మనలో పెంపొందించుకుంటే అప్పుడు మనం వాటిని సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం. జిల్లా యంత్రాంగం అంటే సింపతి స్టేజ్లో ఆగిపోదు. కంపాషన్, దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. సింపతి, ఎంపతి, కంపాషన్ అనమాట. ఎంపతి అంటే మనం వాళ్ళ షూస్లో మనల్ని ఊహించుకొని మనం ఎలాంటి బాధ ఫీల్ అవుతామో అనేసి అనుకోవడం. కంపాషన్ అంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం. మనం ఎప్పుడైతే అది ఎవరితో ఉంటుంది, ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్టివ్ మీన్స్ ఉంటాయి, వాళ్ళకి రిసోర్సెస్ ఉంటే ఎంతోమంది ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఉంటారు. విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, విత్ రెస్పాన్సిబిలిటీ ఇట్ షుడ్ బి లింక్డ్ విత్ అకౌంటబిలిటీ. అయితే ఇక్కడ మన జిల్లా యంత్రాంగం ఉంది కాబట్టి మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సింపతితోనే ఆగిపోకుండా ఎంపతితోనే ఆగిపోతే వీ హ్యావ్ ద కంపాషన్. వీ వాంటెడ్ టు హెల్ప్ ద పీపుల్, ద వల్నరబుల్ గ్రూప్స్. ఎవరికైతే వాళ్ళకి ఏ మీన్స్ లేవో, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళకి ఏం లాస్ లేవో, అప్పుడు వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్కే పోవని అవసరం లేదు, మీకు ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, ఈ ప్లాట్ఫామ్లో మీరు రండి, మీ సమస్యలు చెప్పుకోండి, సమస్యలు పరిష్కరించడానికి మీ పెద్దలను పిలిపిస్తాం, మీ కుటుంబ సభ్యులను పిలిపిస్తాం. నాట్ ఓన్లీ హస్బెండ్, ఈవెన్ మదర్ ఇన్ లా వేధించవచ్చు, ఈవెన్ అదర్ ఉమెన్ కూడా వేధించవచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతోమంది వేధించవచ్చు. మెనీ కేసెస్ ఉంటాయి వర్క్ ప్లేసెస్లో సెక్చువల్ హరాస్మెంట్ కాబట్టి అలాంటి కేసెస్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు ఉమెన్స్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కానీ ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఉమెన్కి ఏ ప్రాబ్లం ఫేస్ చేసిన ఈ ప్లాట్ఫామ్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే అప్పుడు దానికి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆ ప్రాసెసే కాకుండా ఇదొక ప్రాసెస్. దీంట్లో ఎలా సొల్యూషన్ తీసుకొని రావచ్చు,
ఇద్దరికి నష్టం కాకుండా ఇద్దరు అమికబుల్గా మళ్ళీ ఒక సుఖవంతమైన జీవితం గడపడానికి ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తాము. దీన్ని మహిళలందరూ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉపయోగించుకొని జిల్లాకి అలాగే మహిళలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే. Good afternoon everyone. To all officials, to all other members of the audience, to Collector Madam, to Assistant Collector Garu, to Commissioner of Police Sir, Kartikeya Sir. Firstly, I think all of us today here, I think these videos are an extremely effective way to communicate such a simple message and increase awareness where all we are working. For the first time in many days, I am seeing that half of the room is with female audience. Mostly in my meetings, I will be 1, 2, 3 officials. So this in itself is a change that I am seeing for the first time after 1 month here. This idea of Sakhi She teams, I think is something that is such a great initiative. It's something that we all need to be taking up as a matter of personal interest, as a matter of good human beings, as a matter of official capacity, as officials, as good human beings. It is so sad that 50% of population with us is living in such misery. To think you are afraid in your own house, of your own male relatives, of your husband, of the people around you. You're not aware of laws that can help you. You're not aware of who you can go to. Me in my official capacity, all Tehsildar sitting here, all police officials sitting here, we are all in our offices. We have so many avenues that we can reach out on. There are so many laws that we can use. So, I mean, it is for us to make ourselves available for them. We have to be, this is something that we really need to take up seriously. I don't want it to be just another thing that we do as a weekly thing, as a monthly thing, just a small part of our time. The fact that we are available for anybody who needs us, who is there. Our offices are open, we are there regularly. Anybody should be free to come and walk up to us. Be not afraid, be ensured that we will take them seriously. I'm so glad that Madam today has given such a, I think Bhumika Madam, she's given such a great speech in the beginning. She was talking about so many acts, so many crimes that are there. So today I hope that we are all made more and more aware of our duties, that I hope we all promise that this is one thing that we can do to make this place a better place for the 50% of people. At least 50% should be there. The fact that 50% of us is not even women is also our fault. The fact that the abortions, the female abortions that we ourselves are enabling by not monitoring who is doing them. So today is a day that we have all spent together, seen these videos. I am going to make sure to the extent possible, everybody in my jurisdiction, in whoever I can reach out to, I'm going to try and spread awareness. I hope the same message goes to everybody here. I hope we all resolve that this is something we are going to make a priority. Take out time, once a week, once a month, at least make sure you ask people around you. I hope we all work together, and thank you ma'am. I'm happy that, personally happy that this is such a great initiative. I hope to do my best for this. Thank you. మరి ఇంతమంది 50% కంటే ఎక్కువనే మహిళలు ఇక్కడికి కార్యక్రమానికి అటెండ్ కావడము హర్షించదగ్గ విషయము. మేడం గారు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మరి అటువంటి మహిళల పట్ల కూడా ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలకు సంబంధించి
మరి నైతిక విలువల్లోనే మార్పు రావాలని మనం అందరం కోరుకొని ఆ విధంగా ఆ దిశగా మనం ప్రయాణించాలి. మరి నాడు శ్రీశ్రీ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. ఆ రోజు ఆ శ్రీశ్రీ గారు ఆ మాట అన్నారు. మరి నేడు మన కలెక్టర్ మేడము ఎంతో వినూత్నంగా ఆలోచించి తన యొక్క దృఢ సంకల్పంతో తన కళను సాకారం చేసే దిశగా సఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ ఏర్పాటు కొరకు తన వంతు భాగస్వామ్యాన్ని తన వంతు కృషిని అందిస్తూ మరి ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు. మరి మన గౌరవ ముఖ్య అతిథి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం గారిని. అందరికీ నమస్కారం. ఒక స్పీచ్ నేను అంటే 26 జనవరి తప్ప ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే చాలా ఇన్స్టంటేనియస్గానే నేను తయారైపోతున్నా. కానీ ఈ రోజు కోసం యాక్చువల్లీ నిన్న ఒక స్పీచ్ తయారు చేశాను చాలామంది వస్తారని. కానీ అన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు ఏం గుర్తు రావడం లేదు నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు మాట్లాడాలంటే దానికి కూడా నేను ఇష్టపడడం లేదు. అంటే నాకు నిజమే ఇప్పుడు ఏం మాట్లాడాలి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకే అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక బిడ్డ, నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. అంటే ఇదే ఆలోచన, ఒకవేళ నా పాపకు అట్లా ఉంటే, నా ఇంకా తోడుగా ఉన్న వాళ్ళు ఒక స్కూల్లో చదువుతున్న ఉన్న పిల్లలకి అట్లా ఉంటే, ఒక ఆఫీస్లో నాతో పాటు ఒక కొలీగ్గా వాళ్ళకి ఎట్లా ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే, సబ్ కలెక్టర్ దగ్గర కూర్చొని ఆమెకి నా ఫ్రెండ్స్తో కూడా కొంతమంది ఎవరు ఐఎస్లో ఉండి కూడా వాళ్ళ మీద కూడా ఎట్లా జరిగిందంటే ఆమెకి ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే నా ఒక ఫ్రెండ్ ఉంది, షీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మ్యారీడ్ టు అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్కి కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే ఒక కేసు ఆమెలోనే ఉంది. సో ఇది ఎంత పెద్ద అధికారులు ఉండొచ్చు, లేకపోతే ఎంత చదువులు ఉండొచ్చు, లేకపోతే ఎంత డబ్బు ఉండొచ్చు, దానికి ఇవన్నిటికీ సంబంధమే లేదని అనిపిస్తుంది. భూమిక గారు చెప్పినట్టు ఎంత ఎక్కడో ఇక్కడనే ఉండిపోయింది, ఎక్కడ కూడా లేదు. ఏదో చదువుని వాళ్ళు ఎట్లా చేస్తారు, చదువు లేని వాళ్ళు చేయరు, లేకపోతే మాత్రమే చదువు లేని వాళ్ళు ఎట్లా చేస్తారు, చదువుని వాళ్ళు చేయరు, డబ్బు లేని వాళ్ళు చేస్తారు, ఉన్న వాళ్ళు చేయలేరు. ఏదో లెక్క దీనికి ఫిట్ అవడం లేదు. నో ప్రిన్సిపల్ ఫిట్స్ ఇట్ అంటే ఇట్ హ్యాస్ నో సెట్ రూల్. ఎంత బుద్ధిలోనే ఉంది. ఎవరికి బుద్ధి ఉంది వాళ్ళు చేయరు, ఎవరు బుద్ధి లేని వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు. ఇదే ఒక కన్క్లూజన్. నిన్న ఏదో ఒక స్టోరీ చెప్తానని ఆలోచన చేసి వచ్చాను, కానీ మళ్ళీ అది అన్నీ మర్చిపోయి ఇవన్నీ చూసిన తర్వాత వేరేగానే మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు ఒక 4-5 మహిళలు వచ్చారు. మీరు ఆలోచన చేయండి, ఒకవేళ వాళ్ళ సొంతంగా ఒంటరిగా పోరాటం చేశారు, ద ఎంటైర్ సఫరింగ్, ఆ బాధ, ఎంతమంది వాళ్ళకి ఏదో చెప్పుంటారు. దాంట్లో ఒక లవ్ మ్యారేజ్ కూడా ఒక పాప ఉంది.